అందరికీ నమస్కారం. మన ఛానల్ వీడియోలను ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు అందరికంటే ముందే వస్తుంది. Tales of our Bharat. వేదాలను సంరక్షించడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అద్భుత అవతారమే మత్స్యావతారం. సోమకాసురుడనే మహారాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి మహాసముద్రంలోకి దూకాడు. ఆ రాక్షసుడు ఆ వేదాలను తీసుకువెళ్లి అగాధమైన సముద్ర గర్భంలో చీకటిలో దాక్కున్నాడు. వేదాలు లేకుండా సృష్టికార్యం సాధ్యం కాదని గ్రహించిన బ్రహ్మదేవుడు మిగిలిన ఇతర దేవతలతో కలిసి వైకుంఠానికి పయనమయ్యాడు. వైకుంఠనాథుడైన శ్రీహరిని దర్శించుకుని జరిగిన ఘోరాన్ని వివరించి ఈ విపత్తు నుండి లోకాలను కాపాడమని వేడుకున్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని ప్రార్థనలు ఆలకించిన శ్రీ మహావిష్ణువు ఆ క్షణమే మహామత్స్య రూపంలో అవతరించి ఆ రాక్షసుడిని వెతుకుతూ సముద్రంలోకి ప్రవేశించాడు. వేదాలను రక్షించేందుకు మత్స్యావతారానికి మరియు ఆ మహారాక్షసుడికి మధ్య నీటి అడుగున భీకరమైన యుద్ధం మొదలైంది. సుదీర్ఘకాలం సాగిన ఈ మహాసంగ్రామంలో చివరగా శ్రీహరి ఆ సోమకాసురుణ్ణి సంహరించి లోక కళ్యాణాన్ని గావించాడు. రాక్షసవధ అనంతరం సురక్షితమైన వేదాలను శ్రీ మహావిష్ణువు తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించాడు. మహారాక్షస వధ అనంతరం వేదాలను సంరక్షించిన శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సుందరమైన నాగలాపురంలో కొలువుదీరాడు. పంచప్రాకారాలు, సప్త మహాద్వారాలు మరియు అత్యంత కళాత్మకమైన శిల్పకళతో శోభిల్లే శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో భక్తులను బ్రోవడానికి సాక్షాత్తు ఆ శ్రీహరి మత్స్య రూపంలో సజీవ శిలారూపంగా స్వయంభువుగా అవతరించాడు. చడానికి సముద్ర గర్భంలోకి వెళ్లిన తన నాథుడైన శ్రీహరి రాక కోసం వైకుంఠంలో 1000 కళ్లతో ఎదురు చూస్తోంది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి. ఎన్ని రోజులైనా స్వామివారు తిరిగి రాకపోవడంతో విరహవేదనతో తల్లడిల్లిన ఆ లోకమాత తన స్వామిని వెతుక్కుంటూ వైకుంఠం వీడి భూలోకానికి పయనమైంది. తన స్వామి నాగలాపురంలో శిలారూపంలో కొలువుదీరాడని స్వామివారి దర్శన భాగ్యంతో పులకించిన ఆ తల్లి శ్రీ వేదనారాయణ స్వామికి ఎదురుగా నిలబడి వేదవల్లి అమ్మవారిగా తూర్పు ముఖంగా తాను శిలారూపంలో శాశ్వతంగా కొలువుదీరింది. ఆనాటి అద్భుత ఘట్టానికి సజీవ సాక్ష్యంగా నేటికి ఈ ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తుంటే ఆయనకు ఎదురుగా వేదవల్లి అమ్మవారు తూర్పునకు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవునికి తిరిగి అనుగ్రహించిన పవిత్ర స్థలం కావడంతో ఈ పుణ్యక్షేత్రం వేదపురి, వేదారణ్య క్షేత్రం మరియు హరికంఠాపురంగా నలుదిశలా ప్రసిద్ధి చెందింది.